ఏయ్, నీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటి హాసిని? అరే, ఒక సమస్యని ఎలా డీల్ చేయాలో తెలీదు మీకు. గుండ్రంగా వచ్చి చెల్లిని రౌండప్ చేసి ఎంక్వైరీ చేస్తే చిర్రెత్తిపోదా? హాసిని అన్నది నిజం. తన దారిలోనే వెళ్ళి విషయాలు తెలుసుకోవాలి. ఏం చేయమంటారు స్వామి? నైని చెప్పిందే నిజం అనుకోమంటారా? నేనెప్పుడు అబద్ధం చెప్పను బాబుగారు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆ ఫోటోలో ఉన్న గాయత్రీదేవి గారు నాకు అత్తయ్య అవుతారు, మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక. బాబాయ్, నా తల్లోంచి పొగలొచ్చేస్తున్నాయి. ఈ అయమయాన్ని నేను భరించలేను స్వామి. త్రినేత్రి, విశాల్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? నన్ను చూసుకోవడానికి బాబుగారు వచ్చారు. నేను ఆయన్ని చూసి అప్పుడే అనుకున్నాను, చేసుకుంటే విశాల్ బాబుగారిని చేసుకోవాలి అని. బాబుగారు, 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 బాబుగారు. నేను ముక్కంటిపురం వెళ్ళినప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు 9 years నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఆ తర్వాత అన్నట్టుగానే నైనితో నాకు పెళ్లి జరిగింది. అసలు పెళ్లి చూపులే కాలేదు కదా. ఏంటి, విశాల్ నిన్ను చూడ్డానికి వచ్చాడా? ముక్కంటిపురానికి వెళ్ళినప్పటి సంగతి చెప్తుందనుకుంటానమ్మా. ముక్కటిపురం కాదు బాబుగారు, దేవీపురం. దేవీపురమా? బ్రో, ఇప్పటి వరకు పేరు త్రినేత్రి అనడం, ఊరు పేరు అడిగితే ఏమీ చెప్పకపోవడమే జరిగింది. ఇప్పుడు దేవీపురం అన్నారు, చూసారా? మీ ఊరు దేవీపురమా? ముక్కంటిపురం కదక్కా, దేవీపురం అన్నాను కదా. ఆ పేరెందుకు అనేసాను? అది మీ ఊరే కాబట్టి. అదేంటి గురువుగారు, చెల్లి వాళ్ళ ఊరు ముక్కంటిపురం కదా. నువ్వు చెప్పు త్రినేత్రి. కాదు, మాది ముక్కంటిపురం కాదు, దేవీపురమే. విశాఖడు ప్రాజెక్ట్ పని మీద అక్కడికి వెళ్ళాక నైనమ్మ కూడా ఆ ఊరికే వెళ్ళింది. అక్కడే యాక్సిడెంట్ అయింది కాబట్టి తన మైండ్లో దేవీపురం అని ఫిక్స్ అయిపోయింది అనుకుంటా. నిన్నటి వరకు ఊరు పేరు కూడా చెప్పలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుంది. కానీ సొంత ఊరు కాకుండా ఆ ఊరి పేరు ఎందుకు చెప్తుంది మోయా? గురువుగారు కూడా తనకు తగ్గట్టే దేవీపురమే నీదని అంటున్నారు. ఇంకా ఏమైనా గుర్తుకు వస్తున్నాయా త్రినేత్రి? దేవీపురంలో బాబుగారి కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాను. బాబుగారు, బాబుగారు. ఎస్, అవును నైని, నువ్వు నా కోసం వస్తున్నావు అన్నప్పుడే కదా యాక్సిడెంట్ అయింది. నాకు ఏ యాక్సిడెంట్ అవ్వలేదు బాబుగారు.
నిజమే, నీకు ఆ రోజు ప్రమాదం జరగలేదు. మా వదినకి యాక్సిడెంట్ అయిందనే బ్రో హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. త్రినేత్రికి ప్రమాదం జరిగింది అప్పుడు కాదు, తర్వాత జరిగింది. నాకేమీ అర్థం కావడం లేదు స్వామి. ఇక్కడెవరికి అర్థమైందని అప్పుడే అనుకున్నాను స్వామీజీ వారు కన్ఫ్యూజ్ అయిపోతారని. తెలియనిది, అర్థం కానిది నీకే సుమన. మనుషులు మాత్రమే తప్పులు చేస్తారని అనుకోరాదు. దైవాంశ సంభూతులు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా జరిగిన పొరపాటే త్రినయని కాస్త త్రినేత్రి అవ్వటం. ఇంతకీ ఏం చేయమంటారు గురువుగారు? కొన్నిసార్లు అన్నీ తెలిసినట్టుగానే ఉంటుంది అన్నారు కదా. అబ్బో, అప్పుడు మామూలుగా ఉండదు. పెద్దబాబు గారు కాఫీ కావాలా, వాటర్ కావాలా అని ఎంత చక్కగా అడుగుతుందో. చేతికి వాచి కట్టుకొని మరీ చకచకా పనులన్నీ కూడా ఎంత బాగా చేసుకుంటూ పోతుందో. నేనా? గడియారం కట్టుకున్నప్పుడు బాగా దగ్గరగా గమనించు హాసిని. అలాగే గురువుగారు. వాచీకి పేచీకి ఏదైనా లింక్ ఉందంటారా? చెప్పలేం. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఇప్పుడు కాస్త ఊరటగా ఉంది. ఇకనైనా నా సీమంతం గురించి. అనిత కొట్టేస్తాను నిన్ను. కోప్పడకు పవన. దురందరకి సీమంతం జరగాలి. అప్పుడే త్రినేత్రియా త్రినయనియా అనే ఈ సమస్యకు ఒక దారి దొరుకుతుంది. అయితే వెంటనే ఒక మంచి రోజు చూసి చేసేద్దాం. తప్పకుండా నాన్న. సందర్భం రానే వచ్చింది. ఏమండి బులిబాబు గారు, ఏంటి? బెటర్ ట్రీట్మెంట్ కోసం ఇంకో హాస్పిటల్కి మారుస్తున్నామని చెప్పి ఏ మూలికలో తలకు కట్టి మమ అనిపించేశారా ఏంటి? నువ్వేం చెప్పదలుచుకున్నావో కాస్త అర్థం అయ్యేలా చెప్పు. మా అక్కకు 2 రోజుల్లో నయమైందని సంతోషపడిపోయేలోపు తను చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది కదండి. మీరు మంచి హాస్పిటల్లోనే చూయించారా అని అడుగుతున్నాను. నాకు లేని శ్రద్ధ నీకున్నట్టు మాట్లాడతావేంటి? అబ్బో, వదినంటే మీకు ఎంత మమకారమో నాకు తెలుసులేండి. కాకుంటే ఎంత ఖర్చు పెట్టినా ఫలితం సగమే దక్కింది అన్నట్టు కోలుకున్న మా అక్క నేను త్రినయనిని, త్రినేత్రిని కూడా నేనే అని కన్ఫ్యూజ్ చేస్తుంది కదా. పేర్లలో మొదటి అక్షరం త్రి అనేదొక్కటే సేమ్, మిగతాదంతా తారుమారు మారుతారు. అలా మారుతారా చెప్పండి? నాకే అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే నువ్వు అలా అడిగితే నేనేం చెప్పను? మా అక్క ఈ ఇంటి కోడలైనప్పటి నుండి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా అక్క మీకేం అర్థం కాకపోవడం. అక్కెవరు? మా అక్క అండి, నయనక్క. మీరు కూడా ఈ గందరగోళానికి గురై మతి గతి తప్పిపోయిందా ఏంటి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు మీ అక్క అనుకుంటున్నావేమో, నేనైతే అనుకోవడం లేదు. ఏంటి? ఆవిడెవరో ఏంటో అది తెలుసుకోవాలని ఆలోచిస్తున్నాను. వామ్మో, ఇదేం ట్విస్ట్ అండి. మీరేనా ఇలా మాట్లాడేది? నయని వదిన అంటే 2 చెవులు ఒకేసారి కోసుకునే మీరు నా 2 చెవులకి వినపడేలాగా తను మా అక్క కాదు అంటున్నారేంటి? నాకు డౌట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ అది నిజం అవుతుంది సుమన. మరి అచ్చం మా అక్కలా డిట్టు ప్రింట్ తీసినట్టుగా ఉంది కదా. అందుకేగా అందరూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అంటే నేను కూడా తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదంటారా? మీరు ఏమైనా అనుకోండి, నాకు నమ్మకం రావాలి అంటే నా మనసులో మెదిలే ప్రశ్నలకు సమాధానం దొరకాలి.
అప్పుడే ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయించాను. ఎలా? ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు నైని వదినకి యాక్సిడెంట్ అయిన దేవీపురానికి వెళ్లారు. ప్రమాదం పొరపాటున జరిగిందా లేకపోతే ఎవరైనా జరిపించారా, ఆ తర్వాత ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగిందో ఈ వివరాలతో మొదలు పెడితే ఎవరు ఏంటో బయటపడుతుంది. అర్థమైందా? మొత్తానికి మా అక్క మ్యాటర్ పోలీసుల చేతిలోకి వెళ్ళిందన్నమాట. ఏ వెహికల్? అదే బండి ఏది అంటున్నాను. క్వాలిస్లో ఉంది సార్. నెంబర్ చూసావా? లేదు సార్, అక్కడ ఎవరూ లేరు. మేము వచ్చేలోపే బండి వెళ్ళిపోయింది సార్. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. వస్తాను సార్. ఓ పోలీసారు, పోలీసారు ఆగండి సార్, వస్తున్నాను. నిదానంగా రండమ్మా, నేను వెళ్ళట్లేదు. సారు ఆగండి. రావే రా. అలిపోస్తోందండి. నీ మొహం, ఇదేమన్నా రన్నింగ్ రేసా? నా వల్ల కావడం లేదండి. రావే, త్వరగా రావే. మీ అమ్మ గనక ఆ త్రినేత్రి ఆచూకీ తెలుసుకోమని పోలీసులకు చెప్పిందనుకో, వారం లోపు శవం దొరకడం అడ్డుంచితే ముందు మనిద్దరం దొరకడం ఖాయం. ఇప్పుడేం చెప్పాలి? మనం చంపలేదని చెప్పు. అలాగే. మెడ మీద గుద్దుతానేమనుకుంటున్నావా? అలా చెప్తావా? మీరే అన్నారుగా. నా కర్మని నిన్ను చేసుకోవడం. నన్ను ఆస్తి పరుణ్ణి చేయవు, నువ్వు అంతకుండా చేస్తావు. అబ్బా, ఏం చెప్పాలో చెప్పండి. ఆయాసం వస్తుంటే విసిగిస్తారు. మీ అమ్మ పిచ్చిది. అనుకున్న వాళ్ళే పిచ్చోళ్ళు. ఈ పూటకు పిచ్చిలే అని ఆ పోలీస్ ఆయనకు చెప్పాలే. అర్థమైంది. ఇంకా నా మొహం చూస్తావే? పెద్ద అందగాడవని. పదండి. పద. చెప్పండమ్మా. సాయం చేయండి అయ్యా. ఎంత కావాలి? అబ్బే, రొక్కం వద్దు సార్. నా మనవరాలు పేరిట 5 ఎకరాల ఆస్తి, లంకంత ఇల్లు ఉన్నాయి. మరి ఇంకేం కావాలమ్మా? నా మనవరాలు కావాలయ్యా. ఏమన్నారు? అవునయ్యా, 3 రోజుల నుంచి త్రినేత్రి కనిపించట్లేదు. ఇదిగో ఫోటో, వెతికి పెట్టండి సారు. ఈమె నా మనవరాలయ్యా, పేరు త్రినేత్రి. ఈ రత్నాంబ మనవరాలు అంటే ఎవరైనా చెప్తారు. దొరకగానే కబురు పెడతారా అయ్యా? అయ్యో అమ్మా, అమ్మా, ఏంటి ఎక్కడున్నావు? ఏమైందే ఇలా వచ్చారు? మిమ్మల్ని ఇవిడ కొరకలేదు కదా సార్? కొరకడానికి ఆయన ఏమన్నా కొబ్బరా, నేనేమన్నా కోతినా? అది కాదమ్మా, కొరికితే పోలీస్ సార్ కూడా పిచ్చి పడుతుందని. అదేంటి, నీకు పిచ్చి కదా అత్త? ముందు వేసుకుంది కానీ రా. నాకు పిచ్చి అంటారా మీరు? మిమ్మల్ని అయ్యో, అమ్మో, అయ్యో, కొరికేస్తుంది. పిచ్చి బాగా ముదిరిపోయింది. తొందరగా తీసుకెళ్దామే, లేకపోతే కొరికేస్తుంది. పిచ్చి బాగా ముదిరిపోయింది. తీసుకెళ్దాం, తొందరగా తీసుకెళ్దామే, లేకపోతే అందరూ కొరికేస్తారు. ఆగు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తాను. మంచినీళ్ళు కావాలా, భోజనం పెట్టాలా? మమ్మీ జోకులేస్తుంది.
పుచ్చ పగిలిపోతుందని చెప్పు. పుచ్చకాయ కొనుక్కొని వచ్చింది మా మమ్మీ. దాన్ని ముక్కలు చేస్తుంది తెలుసా? కోసుకొని తినడానికేగా కొనుక్కొచ్చేది. చెల్లితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు నోరు మూసుకుంటే నోరు తెరిచేలా చేస్తుంది మా మమ్మీ. ఏం చేయబోతున్నారో చెప్పలుడు. మమ్మీ చెప్తావా చూపిస్తావా? చూయిస్తే ఇంకా మంచిది. అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా అరే దీపావళి అయిపోయి చాలా రోజులైంది, ఇంకా ఆడుకుంటున్నారా? మళ్ళీ జోకా? అది బొమ్మ తుపాకీ కాదు, ఒరిజినల్. అమ్మా ఏం చేస్తున్నారు మీరు? రివాల్వర్తో ఏం పనమ్మా? గురి పెట్టి షూట్ చేయడానికి రెడీగా ఉంటే ఏం చేస్తున్నావు అని అడుగుతారేంటి అల్లుళ్ళు? షూట్ చేస్తారా? ఒక బుల్లెట్ నీ కాలికి షూట్ చేయమంటావా? కష్టం. చీరలో నా కాళ్ళు ఎక్కడున్నాయో మీకు కనబడి చావదు కదా. కామెడీ చేయకక్క, అత్తయ్య వాళ్ళు సీరియస్ గా ఉన్నారు. అమ్మా ప్లీజ్ డ్రాప్ ద గన్. దగ్గరకు రావాలని ఎవ్వరూ ట్రై చేయకండి విశాల్. రాకండి బాబు గారు, మీకు ప్రమాదం జరగచ్చు. అరే తమ్మిని కలుస్తావనుకున్నావా? నోనో, నిన్నే షూట్ చేయబోతుంది మా మమ్మీ. అనయ్య అమ్మా, నైనీకేమన్నా అయితే తర్వాత ఏం చేస్తానో మీరు ఊహించలేరు. నువ్వు ఆవేశపడకు విశాల్. ఎక్కడి నుండో ఊడిపడ్డ ఈ దొంగ నైని కథేంటో తేల్చి పారేస్తాను. మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా అమ్మా తను నైని వదిన కాదు అని? లేదు. రివాల్వర్ అయితే ఉంది కదా చేతిలో, అది చాలు నిజం కక్కించడానికి. నువ్వు రెచ్చగొట్టకు చిట్టి. పిచ్చోళ్ల చేతుల్లో రాయి ఉన్నట్టు రివాల్వర్ ఉంది. నన్ను బెదిరిస్తే మీకేం వస్తుంది? నిజం. కేవలం బెదిరిస్తానని అనుకోకు. అబద్ధం చెప్తే అరక్షణంలో బుల్లెట్ నీ తలను ముక్కలు చేస్తుంది. అమ్మా ఏదైనా డౌట్ ఉంటే అడగాలి, ఇలా చేయకూడదు. వీళ్ళు తప్పు చేస్తున్నారు బాబుగారు. భయపెడితే మీకు దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. నువ్వు నైనీవే అయితే ఎందుకు వెళ్తావు? కాదు కాబట్టే ఆ మాట అంటుంది పిన్ని. మీరలా మాట్లాడితే అమ్మకి ఇంకా అనుమానం పెరగదా? బీపీ షుగర్ పెరిగి కింద పడి పోయేలా ఉంది. నేను పడను. నయనిగా వచ్చిన ఈ త్రినేత్రే బుల్లెట్ దెబ్బకు నేలకు ఒరిగిపోతుంది. అమ్మా ప్లీజ్ నా మాట వినండి. అనయ్య నువ్వైనా చెప్పు. మమ్మీకి సంతృప్తికరమైన సమాధానం దొరికితే తప్ప రివాల్వర్ దించొద్దమ్మే. దించదా? దించదు. దించదా? రెండోసారి అడుగుతున్నాను. ఏయ్ వదిలికేమైనా చెవుడా? నువ్వెందుకే అన్నిసార్లు అడుగుతావు? అబ్బా నువ్వు ఆగు పిన్ని. గురి తప్పకూడదిప్పుడు. ఇందాకటి నుంచి అత్తయ్య గురి పెట్టే ఉంది, ఎలా తప్పుతుంది? ఏ అత్తయ్యా? చిన్నత్తయ్యా పెద్దత్తయ్యా? ఏయ్ అరే, ఇక్కడ ఎంతమంది ఉన్నారని తిక్క తిక్కగా అడుగుతున్నావు? డిస్టర్బ్ చేయాలని అలా వాగుతుంది. తమరు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టబోతున్నారు మరి. పులిహోర కోసం చేయి చాచినట్టు ఆ పోజ్ ఏంటి? రివాల్వర్ ఎలా పట్టుకోవాలో కూడా తెలీదా? ఐ విల్ షో. నిన్ను కాలుస్తాను. ఏంటది? నా వైపు తిప్పుతారేంటి? అదేమైనా నీళ్ల పైపు అనుకున్నారా అలా తిప్పేస్తున్నారు? నో 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 నో. చెప్పు, ఎవరు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నేను త్రినేత్రిని అని?
అయ్యో త్రినేత్రి కాదు, నైని.